అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. అందరూ కలిసి చేయాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే యేసయ్యా. ఒకటే మార్గం, మార్గం ఆ మార్గం ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే. ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి యేసయ్యా. ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. బాగా చేస్తే లాలిపాపు అంటే చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. మన డాడీ మన మమ్మీ ఏం చేస్తారు, చేతి పట్టుకొని నడిపిస్తారా లేదా? నడిపిస్తారు. కొంచెం పెద్దగా అయినాక ఇక స్టార్ట్ చేస్తారు. ఒరే వెళ్ళిపోతున్నావు, ఒరే సైకిల్ వేసుకొని ఎంతసేపు పోతావు, అరే హోంవర్కులు రాసుకోవా, వాసాలు నోమవా, ఇల్లు ఉడవా అనుకుంటా ఏదో పని చెప్తూ మనల్ని ఏం చేస్తారంటే కట్టేసినట్టు అవుతుంది కదా మనకి, బయటకు వెళ్ళకుండా ఏం చేయకుండా ఉండేసరికి. కానీ పిల్లలు ఆ చెట్టుకే కనుక సపోర్ట్ లేకపోతే అది ఎట్లా పెరుగుతుంది తెలుసా? వంకర టింకరగా పెరుగుతుంది. ఇట్లా పెరిగినావు అనుకో నువ్వు ఏమైతావు, ఇట్లనే ఉండిపోతావు అవునా? అందుకే పిల్లలు పుట్టగానే చేతులు కాలు ఏం తెలియదు కానీ జైలు లెంకుకుంటూ హైదరాబాద్ ఉన్న జైలుకి వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయి వాళ్ళ కొడుకుని చూసింది. వాళ్ళ కొడుకుని చూసి ఆమె చాలా 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 బాధపడడం స్టార్ట్ అయిందిరా. వాళ్ళ పాప ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, చాలా బాధపడడం స్టార్ట్ చేసింది. ఈ సౌండ్ తక్కువ పెట్టింది, టీవీ సౌండ్. అలా బతకాలి ఏంటి, నా కొడుకు బ్రతకాలని చివరి వరకు ఆమె పోరాడుతుంది. 5 గంటలు అయిందిరా.
ఆ జైలు అధికారి అన్నాడు, ఒక్కసారి వెళ్ళి ఆమె ఏం చేస్తుందో చూడరా అనగానే ఆ పంపించిన పనుడు షాక్ అయిండు. ఎందుకో తెలుసా, ఆమంతా ఒక్క ఎకరం అంతా ఒక్కనే కోసేసిందిరా. కానీ ఏమైందో తెలుసా, ఆమె ఆ లాస్ట్ పరిగ తీసి పక్కకు పెట్టగానే గుండె పోటొచ్చి అక్కడికక్కడే చచ్చిపోయిందిరా. పిల్లలు, అమ్మ మనల్ని ప్రేమిస్తుంది, కానీ పిల్లలు మన అమ్మ కన్నా మనల్ని ఎంతో ఎక్కువ ప్రేమించి ఒక ఫ్రెండ్ నాకు ఉన్నాడు రా. ఆ ఫ్రెండ్ మీకు పరిచయం చేయడానికే ఇంత కష్టపడి ఈ రోజంతా మీకోసం వెయిట్ చేస్తూ ఇక్కడే ఉన్నా. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా పిల్లలు? జీసస్ రా. చూడండి పిల్లలు, జీసస్ ఎందుకక్క ఇట్లా సిలువ మీద ఉన్నాడు? ఏమైందక్క జీసస్ కి అని అంటే, వేసిండ్రా, దాహం అవుతుందని సిలువ మీద అడిగితే చేదైన స్పాంజ్ నోట్లో పెట్టిండ్రా. లాస్ట్ కి ఏం చేసిరో తెలుసా, మనం చేస్తున్న ప్రతి పాపం కొరకు జీసస్ ఏం చేసిరో తెలుసా, 39 కొరడా దెబ్బలు కొట్టిర్రా. ఎట్లా కొట్టిరు కొరడా దెబ్బలు అంటే తెలుసా మీకు? ముళ్ళు ఉన్నాయంట, ఆ కాసు ముక్కలు ఉన్నాయంట. ఒక్కో దెబ్బ ఇట్లా కొట్టిన ప్రతిసారి ఈయన కార్చిన రక్తం ద్వారా, ఈయన ఫ్రెండ్ కార్చిన రక్తం ద్వారా నీలో ఉన్న పాపం అంతా పోతుందిరా. పిల్లలు, మనము మన హార్ట్ లో ఎన్నో తప్పుడు ఆలోచిస్తాం. మన ఫ్రెండ్స్ గురించి, మన మమ్మీ డాడీ గురించి, మన గురించి మనం తప్పుగా ఆలోచిస్తాం. కానీ ఆలోచనలన్నింటినీ క్లీన్స్ చేయడానికి, కడగడానికి జీసస్ లాస్ట్ రక్తం బొట్టు వరకు కార్చిండు. పిల్లలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందారా? మీ బాడీ అంతా కడుక్కుంటున్నారు, కానీ లోపల ఉన్న గుండెకాయ ఎప్పుడైనా కడుక్కున్నారా? జీసస్ కి మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందిరా. ఎంత ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా నీ చెయ్యి పట్టుకొని నడిపించాలి అన్నది. వింటున్నారే నితీష్? జీసస్ కి నీ చెయ్యి పట్టుకొని నడిపించాలి అన్నంత ఫ్రెండ్షిప్ చేయాలని ఉందిరా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, మన ఆలోచనలతోని ఇట్లా మురికిగా అయిపోతున్నాం. పిల్లలు, ఈ పాపని ఎత్తుకోనికి ఇష్టపడతారా, లేదంటే ఈ పాపని ఎత్తుకోవడానికి ఇష్టపడతారా? ఈ పాపని ఎత్తుకోవడానికి ఇష్టపడతారు కదా, ఎందుకంటే ఆమె వైట్ గా క్లీన్ గా ఉంది. మరి జీసస్ కి కూడా నువ్వు అంత క్లీన్ గా ఉండాలని ఇష్టం రా. ఇంత క్లీన్ గా నేను తయారు చేసిండ్రా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, అన్ని తప్పుడు ఆలోచనలతోని, తప్పుడు పనులతోని మనం మురికిగా అయిపోతున్నాం. పిల్లలు, జీసస్ చాలా 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 మంచోడు. పిల్లలు, మీ మమ్మీ కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నా గురించి చెప్తాను పిల్లలు, నా గురించి చెప్పేసి మనం క్లోజ్ చేసేసుకున్నాం. నాకు 16 years ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయిందిరా. మా మమ్మీ చనిపోయిన ఇయర్స్, నాకు 16 years. నాకు మా మమ్మీ ఏ పని నేర్పించలేదు. నాకు కనీసం అన్నం వండడం కూడా రాదు. నాకు షాప్కి వెళ్ళి ఖర్చు కొనుక్కోవడం కూడా రాదు. అన్ని మమ్మీ నా కోసం రెడీగా ఉంచేది. ఎప్పుడు చూడు, అమ్మ నువ్వు మంచి చదువుకోవాలి, నువ్వు మంచి పొజిషన్ ఉండాలి. ఎందుకంటే మా మమ్మీ 7th class ఉన్నప్పుడు ఆ మమ్మీ చనిపోయింది. అంటే మా మమ్మీ చనిపోయింది. అప్పటి నుంచి మా మమ్మీ కష్టాలే. ఆమెనే అండేది, ఆమెనే 6 అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉండేది. అలాంటి స్థితి నీకు రావద్దమ్మా, నేను ఉన్నాను కదా, నువ్వు మంచిగా ఉండు, మంచిగా చదువుకో అని చెప్పేది. కానీ ఆమెకు తెలియదు మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుందని. 16 years అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నాకు ఏ పని రాదు. పిల్లలు, ఏ పని రాదు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి కూడా నాకు తెలియదురా. కానీ అప్పుడు నేను ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని, ఒక్కదాన్ని కూర్చునేదాన్ని. ఎందుకో తెలుసా, బయట ఏడిస్తే మా తమ్ముడు నన్ను పట్టుకొని ఏడుస్తుండే. అందుకనే నేను బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఏడ్చినాన్ని. ఏంటేమా నా బ్రతుకు, రోజు రోజుకి నా బ్రతుకు ఇట్లా అయిపోతుంది, నేను బతుకుతాను, అసలు నా బ్రతకాలని ఉంది కానీ నేను బతుకుతానా అని చాలా ఏడ్చేదాన్ని. పిల్లలు, నాకు అసలు కూరగాయలు కోయడం కూడా రాదురా. కానీ నేను ఎలా బ్రతకాలని రోజు జీసస్ దగ్గర ఏడ్చేదాన్ని. జీసస్ ఏమన్నాడో తెలుసా, మీ మమ్మీని వదిలేసి వెళ్ళిందేమో కానీ నేను నీతో ఉన్నా అన్నాడు. ఏమన్నాడు? నేను నీతోని ఉన్నా అన్నాడు. ఈ రోజు వరకు కూడా నన్ను ఏ రోజు చేయలేదురా.
నా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. నా మ్యారేజ్ టైంలో కూడా అందరు ఏమన్నారు తెలుసా? తల్లి లేని పిల్లలు నేను ఎవరు చేసుకుంటారు, నీకు డెలివరీలు అయితే ఎవరు చేస్తారు, నీ పక్కన ఎవరు ఉంటారు, నేను అంత ఈజీ ఎవరు చేసుకోరు అని అందరు అన్నారా. కానీ దేవుడు నాకు మంచి హస్బెండ్ ఇచ్చిండ్రా, నన్ను అన్ని వేళలా నన్ను మంచిగా చూసుకుంటాడు. ఒక మంచి నా డాడీ తర్వాత డాడీ లాగా నన్ను అన్ని విషయాల్లో కేర్ చేస్తాడు రా. నా డెలివరీ టైంలో కూడా నా దగ్గర 30 మంది నుంచిండ్రా దేవుడు, ఒక్కోళ్ళిద్దరు కాదు 30 మంది హాస్పిటల్ ఉన్నారు. నాకు మా మమ్మీ లేకపోయినా దేవుడు అన్నిటిని ఇచ్చిండు, అందరి నా చుట్టూ చిన్న పిల్లలు. ఈ రోజు మీలో ఎవరైనా అట్లా మమ్మీ డాడీ లేకుండా ఉంటే జీసస్ మీతో ఉన్నాడు. జీసస్ మీ చెయ్యి ఎప్పుడు వదలడు. చాలా మందికి ఎలోన్ గా ఉంటారు, ఎలోన్ గా బాధపడతారు, కృంగిపోతారు, ఏంటి నా బ్రతుకని. అది మీ నుంచి వచ్చేది కాదు, సాటన్ మీలో ఉన్న మరో చెడ్డ మనిషి అలాంటి ఆలోచనలు తెస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏ విషయంలో బాధపడవద్దు. ఏమైనా తప్పులు చేస్తే ఈ రోజు ఒప్పుకుందాం. జీసస్ మన కొరకు క్రాస్ లో బలైండు, ఆ రక్తం ద్వారా మీ పాపాలన్నింటినీ కడిగి వేస్తారు. ఈ రోజు క్రిస్మస్ యొక్క హ్యాపీనెస్ క్రియేటర్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పిల్లలు ఎంత మందికి హ్యాపీనెస్ కావాలి? ఫస్ట్ మీరేం చేయాలి? మీ లైఫ్ ని యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి? తర్వాత మీలో ఉన్న చెడ్డ వాటిని అవాయిడ్ చేయాలి. ఏం చేయాలి? థర్డ్ మీరు మీ తప్పులన్నింటినీ ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు క్రియేటర్ మీకు ఈ క్రిస్మస్ లోని హ్యాపీనెస్ ఇస్తాడు. పిల్లలు ఇక్కడ ఎవరైనా మమ్మీ లేక డాడీ ఇద్దరులో ఎవరైనా ఒకరు లేకున్నా ఉన్నా, లేదంటే ఇద్దరు లేకున్నా ఒకసారి నిలబడండి రా. అక్క నాకు మా మమ్మీ లేదు, అక్క నాకు మా డాడీ లేడు అని వాళ్ళు ఒక్కసారి నిలబడండి. బికాస్ నేను కూడా సెమీ ఆర్ఫనేజ్, నాకు మమ్మీ డాడీ లేని లోటేంటో నాకు తెలుసు. ఆ పెయిన్ మనుషులనే మాటలన్నీ కూడా నాకు తెలుసు. పిల్లలు క్రియేటర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు రా. క్రియేటర్ కి మీరు అంటే చాలా ఇష్టం. పిల్లలు క్రియేటర్ ఒక మమ్మీ లాగా ఒక డాడీ లాగా మీతో ఉండాలి అని అనుకుంటున్నాడు. పిల్లలు జస్ట్ కామ్ గా ఉండండి. కొంచెం సేపట్లో ప్రేయర్ చేసుకొని మనము క్లోజ్ చేసుకుంటాం. సెకండ్, అక్క మా డాడీ మస్తు తాగుపోతాడు అక్క, వచ్చి మా మమ్మీని నన్ను ఎట్టు పడతాడు కొడతాడక్క. పిల్లలు వింటున్నారా? 2 minutes. మా డాడీ మస్తు తాగుపోతాడక్క, మమ్మల్ని ఎట్టు పడతాడు కొడతాడక్క, తాగుతా అనే రోపులో ఉంటాడక్క అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి రా. మేము ఈ రోజు మీకోసం ప్రేయర్ చేస్తున్నాం. ఆ ప్రేయర్ ద్వారా జీసస్ క్రిస్మస్ లో ఉన్న హ్యాపీనెస్ మీకు ఇవ్వబోతున్నాడు. వింటున్నారా పిల్లలు? మా మమ్మీ మా డాడీ మస్తు తాగుపోతాడు అక్క, మమ్మల్ని బాగా కొడతాడు తిడతాడు అన్న వాళ్ళు లేవండి. మూడోది, పిల్లలు జస్ట్ నన్ను చూడండి. అక్క నేను మెడిసిన్ వాడుతున్నా, నాకు ఆరోగ్యం బాగుండదు, నేను మెడిసిన్ వాడుతున్నా, నేను గోళీలు వేసుకుంటున్నా అక్క నా ఆరోగ్యం మంచిగా ఉండాలని అన్న వాళ్ళు లేచి నిలబడండి రా. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని వేరే టాబ్లెట్స్ చేతిలో పట్టుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, దేవా నా లైఫ్ మారాలి, ఈ టాబ్లెట్స్ అన్ని నేను వాడకుండా నేను బ్రతకాలి అని ప్రేర్ చేసుకున్నా. ఈ రోజు ఏ ఒక్క టాబ్లెట్ లేకుండా నేను బ్రతుకుతున్నా. పిల్లలు ఎవరైనా ఆరోగ్యం నాకు బాగుండదక్క, నేను ఎప్పుడు నీరసంగా బలహీనంగా ఉంటా అన్న వాళ్ళు లేచినప్పటికీ క్రియేటర్ పొందిన గాయములతోనే మీకు స్వస్థతనిస్తాడురా. చూడండి ఈ దెబ్బలన్నీ ఎందుకో తెలుసా పిల్లలు? మనల్ని బాగు చేయడానికి. ఈ గాయాలన్నీ ఎందుకో తెలుసా? బుద్ధి జ్ఞానం కావాలి, నాకు నాలెడ్జ్ కావాలి, నాకు మతిమరుపు ఎక్కువ ఉందక్క, చదువుకోవాలని ఇంట్రెస్ట్ రావట్లేదక్క మన వాళ్ళు ఉంటే జస్ట్ ఒకసారి లేచి నిలబడి మీ అందరికి వస్తాం. మేము ప్రేయర్ చేయబోతున్నాం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వస్తే ప్రేయర్ చేసుకుందాం. పిల్లలు మోకాళ్ళ మీదకి వద్దాం. 1 2 3 4. క్రియేటర్ కాచా
కాచాపూర్ అయ్యవారిపల్లిని ప్రేమిస్తున్నాను రా. కాచాపూర్ అయ్యవారిపల్లిలో ఉన్న మీరంటే క్రియేటర్ కి చాలా ఇష్టం పిల్లలు. హీ లవ్స్ యూ సో మచ్. నువ్వంటే నాకు ఇష్టమని ఈ రోజు వరకు మీకు ఎవరు చెప్పలేరేమో, బట్ క్రియేటర్ ఈరోజు చెప్తున్నాడు హీ లవ్స్ యూ సో మచ్. నువ్వంటే క్రియేటర్ కి చాలా ఇష్టం రా, చాలా 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 ఇష్టం. ఈ రోజు నిన్నెవరు వెలివేసినా, నిన్నెవరు వద్దనుకున్నా, ఒక్కోసారి మీ మమ్మీ మీ డాడీ వాళ్ళలో ఉన్న చికాకు వల్ల మిమ్మల్ని తిట్టి కొట్టినా బాధపడకండి. మిమ్మల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే జీసస్. ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం, ఆయనకు నువ్వు కావాలి. సో ఈ ప్రేయర్ లో మాతో కలిసి ఏకీభవించండి. క్రియేటర్ మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. మధ్యలో నా బిషప్ మమ్మీ గారు వచ్చి ప్రేయర్ చేస్తారు. మీ అందరి కోసం, మీ చదువుల కొరకు, త్రాగుబోతులుగా ఉన్న మీ డాడీలు మారడానికి, జ్ఞానము కొదువుగా ఉన్న మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి క్రియేటర్ మీకు అన్ని దయచేయాలని ప్రేయర్ చేసుకున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం, పిల్లలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు వందనాలు. పిల్లలను నాయన ఈ మంచి ప్రోగ్రాం ద్వారా అందరికి బుద్ధి, జ్ఞానం, సర్వ సంపద సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే తల్లి కానీ తండ్రి కానీ లేరో వారిని ఓదార్చండి. ఎవరి కుటుంబంలో అయితే తల్లి తండ్రులు కొట్టాడు గొడవలతో ఉంటున్న వారికి సమాధానం కలుగును గాక. బిడ్డల ద్వారా వారికి రక్షణ వచ్చును గాక. నాయన నీ సన్ని తోడుగా ఉంచండి, నీ కంచులో భద్రపరచండి తండ్రి. ఈ చిన్న పిల్లలను నాయన వీరికి సమృద్ధి, ఆలోచన, మంచి జ్ఞానమును, వివేకమును తండ్రి, మంచి లైఫ్, మంచి చదువు మీద ఇంట్రెస్ట్ను, చదువులో ఫస్ట్ క్లాస్ ర్యాంకును దయచేయండి. అందరిని దీవించి, అందరికి ఇచ్చిన తల్లిదండ్రులను దీవించు ప్రభు, కుటుంబాలను దీవించుమని యేసు రక్తంతో కప్పుచున్నాం. నీకు దివ ప్రభా, నీ కుమార్తెను, శరీరను, సంపదను, ఇలాంటి నైనా చిన్నపిల్లల ప్రోగ్రాం నేను నడిపిస్తుండగా నీ సన్ని తోడుగా వచ్చి బలపరచమని యేసు రక్తంతో కప్పచ్చు. కాచాపురు నీకు అయ్యవారిపల్లి నీకు పిల్లలందరినీ దీవించు తండ్రి. నీ సన్నిధి తోడుగా ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీకు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం, ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం, మార్గం, ఆ మార్గమే యేసయ్యా. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండగ గుండె నిండుగా, క్రిస్మస్ పండగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ, అందరూ చెప్తామా? మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ. Greetings from the Lord, dear man of God, Joel Gray, word for the nation, friends and partners. Today, second day, we are celebrating Children Christmas at Kachapur. We love you so much, and we are all together, all children
from different places they came and we sing songs and joy and lot of happiness, and we did cake cutting and we support the children to tiffin boxes and lot of gifts to giving to the children's Christmas support. And thank you so much. We love you, man of God. Your support is amazing, and in future days also, you are all the time support this kids camp. And thank you so much. Thank you. Thank you. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Thank you, Joy Nobre. Thank you, Karina sister. Friends, word for the nation. Thank you. ఒక మాట మీరు నాకు మాట ఇవ్వాలి. ఇప్పుడు మీరు మంచోళ్ళు, మీ అమ్మ నాన్న మంచోళ్ళు, శరీరాక సంపదనం మంచోళ్ళు. వీళ్ళందరికంటే చాలా మంచోళ్ళు ఎవరు? ఎవరు? జీసస్. చెప్పండి. జీసస్. జీసస్. ఆ యేసయ్య యొక్క పుట్టినరోజు మనము క్రిస్మస్ ఈ రోజు జరుపుకుంటున్నాం కనుక మీరేం చేయాలంటే ఫస్ట్ ఈరోజు దేవుని పాటలు విన్నారు కదా, మీ గురించి అమ్మగారు అందరూ కూడా ప్రార్థన చేశారు కదా, కనుక మీరు మంచోళ్ళు కనుక మీరు చెప్పారు చిన్న పిల్లలది దేవుని రాజ్యము, వారిని ఆటంకపరచకండి, నా యొద్దకు తీసుకురమ్మని చెప్పిన దేవా వీరందరిని దీవించి ఆశీర్వదించాడు. వీరి కుటుంబాలను దీవించండి, రక్త సంబంధికులు దీవించండి. క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరు కూర్చోండి. ఇట్లాంటి రోజులండి చెప్పండి. ఇంకొకసారి జరగాలని కోరుకుంటున్నాం. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఇంకొకసారి దప్పన కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాయ్. నచ్చిందా? నచ్చింది. మళ్ళీ కావాలా? రావాలి. మళ్ళా రావాలి. హాయ్, నాకు చాలా నచ్చింది. మళ్ళా రావాలని నచ్చిందా? నచ్చింది. మళ్ళీ కావాలా మీటింగ్? రావాలి. చాలా హ్యాపీగా ఉన్నా. చాలా కూర్చోండి. హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఉంది. బాయ్ బాయ్. మళ్ళీ వస్తారా జనవరిలో? సంక్రాంతి సెలవులో పెట్టుకున్నావా? छोटा